టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం. ఆదోని పట్టణంలో వెలిసిన శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వను మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నర్వ రామకాంత్ రెడ్డి దర్శించుకున్నారు. రథోత్సవం సందర్భంగా మహాయోగి లక్ష్మమ్మ అవ్వకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక వైసీపీ పాలనకు చరమగీతం పాడేలా కరుణ కటాక్షం చూపాలని వేడుకున్నారు. రాష్ట్రంలో జూన్ 4న టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రాలయం పీఠంపై టీడీపీ జెండా ఎగరవేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు అమలు చేసే సూపర్ 6 పథకాలు ప్రజలు ఆకర్షితులయ్యారన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ శుద్ధాపదం. రాజకీయంగా ఎదుర్కోలేక ఒక వాల్మీకి సోదరుడి యొక్క ఎదుగుదలని మార్చలేక ఎంతోమంది ఎన్నో రకాలు చెప్తున్నారు. నేను ఒక రెడ్డిగా చెప్తున్నా, ఈ వాల్మీకి సోదరులందరూ కూడా ఈసారి తెలుగుదేశం పక్కనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించాలా. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా, ఎప్పుడు రాఘవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే అవుతారా, ఎప్పుడు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారా, ఎప్పుడు మంచి రోజులు వస్తాయని చెప్పి అందరూ వేకాలతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా దాదాపు 85 పైకిల వరకు ఈసారి పోలింగ్ నమోదైంది. ఓట్లో చాలా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. సుదూర ప్రాంతాల వాళ్ళు కూడా, చదువుకున్న వాళ్ళైతేనేమి, చాలామంది వలసపోయిన వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఓటింగ్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలంతా కూడా మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అవుతారు. ఖచ్చితంగా ఇవన్నీ మనకు ఏం తెలుస్తుందని చెప్పి 4వ తేదీ ఎవరు కోవర్ట్లు, ఎవరు దొమ్మిదారులు, ఎవరు వెనుపడదారులు అన్నీ కూడా తెలిసిపోతాయి. ఎవరు కూడా అంతవరకు మనం ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. రాఘవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే అవుతారు. ఇవన్నీ కూడా మన రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు కోరుకోవడానికి ఈరోజు ఇచ్చాము. అమ్మవారి ఆశీస్సులు మాకు అంతా కూడా పరిపూర్ణంగా ఉన్నాయి. నియోజకవర్గ ప్రజలందరూ యొక్క ఆశీస్సులు కూడా మా పైన ఉన్నాయి. రైతాంగం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, ప్రతి ఒక్కరూ అన్ని రంగాల వాళ్ళు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ అందరితో